అది ఒక శిక్షలాగా కనపడుతుంది. కానీ రక్షింపబడు వారికి అది ఒక విజయము అన్నాడు. సిలువ అంటే ఇంత చక్కని నిర్వచనం ఎవరు చెప్పలేదు. ద గ్రేటెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ద క్రూసిఫిక్స్ ఇట్ వాస్ గివన్ బై సెయింట్ పాల్. సిలువ అంటే ఏమిటో చక్కగా 2 మాటల్లో చెప్పాడు. నశించు వారికి అది ఒక శిక్ష. అది ఎలా అంటే సిలువ అన్నటువంటిది ఇది వరకు ఒక శిక్షా స్మృతి, శిక్షకు ఒక సంకేతం, ఒక గుర్తు. ఎవరైనా తప్పు చేస్తే, ముఖ్యంగా నేరము, దొంగతనాలు లేదా హత్యలు, ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు వేస్తే సిలువ మ్రాని మీద వారిని వేసి చంపేవాడు. తిరుగుబాటుదారు ప్రభుత్వానికి ఎవరిని తిరుగుబాటు చేస్తే వారిని సిలువ మీద బహిరంగంగా వేస్తారు. ఎందుకంటే ఇతరులు అలా చేయకుండా